మీడియా మిత్రులకు అలాగే నవాపేట్ మండల చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. ఈ మధ్య మన గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న మొన్న ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి ఏ పార్టీ మారిన వాళ్ళు ఎవరు అని చెప్పి మా బీజేపీ మాజీ శాసనసభ్యులైన రత్నమన్న గారిని దూషించినట్టు మాకు సమాచారం అందింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు నవాపేట్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ని పెట్టడం జరుగుతుంది. తనన్న ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, అన్ని పార్టీలు మారిండ్రు, అందరూ మారిండ్రు, నేను మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నాను, ఏ పార్టీ కండువా కప్పుకోలేదు. మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎంఐఎం పార్టీ, సిపిఐ పార్టీ మాత్రమే మారలేదు, అన్ని పార్టీలు తిరిగిరని చెప్తున్నాం. ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, గౌరవ ఎమ్మెల్యే యాదయ్య గారు, మీరు ఏ పార్టీలో ఉన్నారో మీ మండల పార్టీ అధ్యక్షులు చెప్పాలి. అటు కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీలో లేరు అంటున్నారు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మండల ప్రెసిడెంట్ మా పార్టీలో లేరు అంటున్నారు. అధికారికంగా మీరు ఏ పార్టీలో ఉన్నారో మీరు చెప్పడం కాదు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని గ్రూప్లలో చూపిస్తాము, వాట్సాప్ చాట్లలో. మీ మండల పార్టీ ఏదైతే మండల పార్టీలు ఉన్నారో వాళ్ళే కామెంట్లు పెడుతున్నారు గ్రూప్లల్లో. ఉంటే గనక యూరియా సమస్య పైన వీటన్నిటిపైన అధిష్టానం దగ్గరకు పోయి మన హెడ్ ఆఫీస్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెడదాం రండి అని పిలుస్తున్నారు. ఆ సవాళ్ళు మీరు స్వీకరిస్తారా? లేదంటే మీరు ఇంతకుముందు పార్టీలో జాయిన్ అయినాక ఇగో మీరు వేరే వాళ్ళని, మీ కార్యకర్తల, మీ అనుచరుల వాళ్ళని కూడా కండువలు కప్పి మీరు ఆహ్వానించిన ఫోటోలు ఇవి, తర్వాత ఇగో మీరు కండువా కప్పుకున్న ఫోటోలు ఇవి, ఇవన్నిటినీ కాదని చెప్పి ఇగో మండల గ్రూప్ లో, అసెంబ్లీ గ్రూప్ లో జరుగుతున్న చర్చ ఇది. మీ మీదనే మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఆ మండల అధ్యక్షుడు ఆ పార్టీ అధ్యక్షుడు కాదంటారు, ఈ పార్టీ అధ్యక్షుడు కాదంటారు. మీరు ఎక్కడున్నారో మీరే సతమతం అయ్యి మందిని అనే స్థాయి మీది కాదు. మీరు అభివృద్ధి కార్యక్రమాల కోసం వేరే పార్టీతో కలిసి పనిచేస్తున్నా అంటున్నారు. సరే, ఏం అభివృద్ధి చేశారు? మీరు 2 టర్ములు ఎమ్మెల్యే గెలిచినా కానీ ఎన్నో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తప్పితే మీ సొంత ఊరికి బాగు చేసుకోలేకపోయారు. దాని మీద వంతెన ఎప్పుడు కట్టారు? తర్వాత మీ సొంత మండలంలోని మండల రోడ్ల దుస్థితి, మీరు మొహం ఎక్కడ పెట్టుకొని తిరుగుతున్నారో మాకు అర్థమైతలేదు. ఎదుటి వాళ్ళని దూషించే ముందు 1 వేలు మనం చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపిస్తే ఆయన మర్చిపోతున్నారా? మీరు ఏ విధంగా మీరు రత్నమన్న అంటున్నారు? ఈరోజు మేము ఏదైతే రత్నమన్న మీద వ్యాఖ్యలు చేశారో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ నవాపేట్ మండల శాఖ తరఫున దీనికి మీరు క్షమాపణ చెప్తారా, లేదంటే మీ మాటలను వెనక్కి తీసుకుంటారా? మీ వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకోండి. ముందు ఇంట గెలవనోడు రచ్చ గెలవలేరు అన్నట్టుగా మీరు ఏ పార్టీలో ఉన్నారో మీ కార్యకర్తలు కావచ్చు, మీ అనుచరులు కావచ్చు, మీకే క్లారిటీ లేదు. మీరు మందిని ఎవరిని అంటారు? ఇది మంచి పద్ధతి కాదు, ఇది సరైన రాజకీయం కాదు. ఈ దిగజారు రాజకీయాలు మీరు చేయొద్దని విన్నవిస్తూ మీరు రత్నమన్న గారి పైన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. లేకపోతే మొన్నటికి మొన్న మీ ఊరికి మంత్రి సీతక్క గారు వచ్చినారు. మీ పరిస్థితి ఏంటంటే ఆ రోజు మీ సీతక్క గారు కాన్వాయిని అడ్డుకున్నాము, మీ లొల్లు ఏంది లేదు. నవాపేట్ మండల హెడ్క్వార్టర్ మీరు దత్తత తీసుకున్నారు. ఇప్పటికి మీ గ్రామంలో మీరు ఎన్ని నిధులు రిలీజ్ చేసుకున్నారు? నవాపేట్ మండల హెడ్క్వార్టర్కి ఇచ్చిన నిధులు ఎంత? లెక్కలు తీద్దాం. అట్లా మీరు అభివృద్ధి కోసం చేశారు కదా, ఎంత అభివృద్ధి చేశారు మీరు? వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని ప్రజల దృష్టిలో మీరు ఒక అసమర్థ నాయకునిగా ముద్రపడిపోయింది. మీ రాజకీయ జీవితం ఇక్కడికి సమాప్తి అయిపోయింది. మీ కుటుంబంలో బాధ్యతలు, మీ కుటుంబ ఆస్తుల కోసం మాత్రమే మీరు ఏ కొమ్మ గట్టుకుంటే ఆ కొమ్మ మీకు ఎక్కుతున్నారు. కాకపోతే ఇతర ప్రజలకు మీరేం చేసింది లేదు. అది మీ వల్ల కాదు. ఇక్కడికి మీ రాజకీయ జీవితం సమాప్తము. నెక్స్ట్ మీకు రాజకీయం ఉండదని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు స్టేట్ ఐటీ సెల్ కో-కన్వీనర్ మాజీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు గాలయ్య గారు మాట్లాడారు. ముందుగా ఇక్కడ వచ్చిన విలేకరి మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు గాలయ్య. నా పార్టీ బీజేపీ పార్టీ. నా పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, ఏ పార్టీ ఏ దాంట్లోనో తెలియని అయోమయంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు, ఆయన ఇతర పార్టీలకు వచ్చినామని విమర్శిస్తాడు. రత్నమన్న ఏ రోజు కూడా పార్టీ మారలే అని మేము కూడా అనట్లేదు. రత్నమన్న పార్టీ మారిండు. ఎందుకు మారినని ఆయన బాజాబ్తా మెడల కాని వేసుకొని చెప్తున్నాడు. నీలేక కాంగ్రెస్ పార్టీలు ఉన్నవా, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నవా తెలియని అయోమయంలో రత్నమన్న లేడు. రత్నమన్న ఈ రోజు బీజేపీ పార్టీలు ఉన్నాడు. ఆయన బరాబర్ చెప్తున్నాడు. నువ్వు చెప్పు ఏ పార్టీ అనేది ముందు నువ్వు తెలుసుకో. నేను అభివృద్ధి కోసం పోయినా అంటే పోయినావు.
అభివృద్ధి కోసం బరాబర్ చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదవ్ గారు పోయారు. దేనికోసం పోయారు? వాళ్ళ భార్యను జడ్పీ చేసుకోవడానికి ముందు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో పోయిండు. వాళ్ళ కొడుకును జడ్పీ చేసుకోవడానికి కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో పోయిండు. వాళ్ళ కోడలను కూడా ఎంపీపీ చేసుకోవడానికి కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ కు పోయిండు. ఈ రోజు మళ్ళా దేనికి పోయిండు అంటే చెప్పలేము. మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ లో గెలిచి మళ్ళా కాంగ్రెస్ లో పోయిన అనేది మా అభిప్రాయము. పోలేను ఉన్నా అనేది ఆయన అభిప్రాయం. కానీ పోయిన అనేది ప్రజలందరికీ ఎరక. ఇంకెన్ని మాటలు 3 సార్లు ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసినావు. ఇంకా నీ మోసం మాటలు నమ్మే పరిస్థితిలో చేవెళ్ళే ప్రజలు కానీ దాంట్లో ముందుగా నాపేట ప్రజలు కానీ ఎక్కడ కూడా లేరు. నువ్వు ముందు అభివృద్ధి చెయ్యి. అభివృద్ధి అంటే నీ కుటుంబం కాదు. నీ కుటుంబంలో పదవులు వస్తే అభివృద్ధి కాదు. ఈ రోజు నవాపేట మండలంలో వేరేళ్ళు ఎవరైనా సరే ఒక ఎస్టీని ఎదవకుండా చేసిన లీడరు నువ్వు. నీ ఇంట్లోకి అన్ని పదవులు రాలేదు. వేరే వాళ్ళకి ఎవరికైనా స్థానికంగా జడ్పీసీని చేస్తే వారు ఎదుగుతే నాకేమైంది అని చెప్పని ఎదవకుండా నీ ఇంట్లోకి వెళ్ళి నీ భార్యను చేసుకొని నువ్వు జడ్పీసీని చేసినావు. ఇంకొకటి ఎవరైనా ఎంపీపీ అయితే ఎదుగుతాడేమని చెప్పి ఇంకొకరిని ఎదవకుండా నీ ఇంట్లోకి వెళ్ళి ఎంపీపీని చేసుకొని నీ కోడలను ఎంపీపీ చేసుకొని నీ ఇంట్లోనే ఎదిగిపించుకున్నావు. అభివృద్ధి అంటే నీ ఒక్కిల్లే కాదు. నాపేట మండలంలో రోజు పొద్దున్న లేచి పొద్దున్న దాకా పోతావు. రోడ్లు కనిపిస్తలేవా? మొన్న ఎంతమంది కింద పడ్డారు, ఎంతమంది చచ్చిపోతున్నారు చూస్తలేవా? ఏ ఊరు పోతావు? పోదు. అభివృద్ధి అంటే అభివృద్ధి నీ ఇల్లు ఒకటే. నీ ఇల్లు మంచిగా అయింది, నీ ఇంట్లో అందరికి పదవులు వచ్చినాయి, అభివృద్ధి నీ ఇల్లు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ స్థానికంగా ప్రజలు ఉన్నారు, నీకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిన్ను యాద చేసినప్పుడు, వాళ్ళ ఊళ్ళో రోడ్లు మంచిగా అయినప్పుడు, వాళ్ళ కుటుంబంలో అందరికి పదవులు వచ్చినప్పుడు, వాళ్ళకు మంచి జరిగినప్పుడు అభివృద్ధి అంటారు యాదన్న గారు. మీ ఇల్లు ఒకటి పదవులు వస్తే, మీ ఇంట్లో అందరు కార్లన్నా తిరిగితే, మీ ఇంట్లో అందరు పెద్ద పెద్ద అంట తిరిగితే అభివృద్ధి అన్నారు. ముందుగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రత్నమన్న పార్టీ మారిండు, పారలేదని ఎవరు ఆయన కన్ను వేసుకొని చెప్తున్నాడు. నా పార్టీ బీజేపీ పార్టీ, నేను సచిన్నాక బీజేపీ పార్టీలు ఉంటాను చెప్పి నువ్వు కూడా చెప్పు నీ పార్టీ ఏదో. ముందుగా నువ్వు చెప్పిన తర్వాత మాట్లాడు రత్నమన్న గురించి. ముందుగా మాట్లాడితే ఇది సరైన సమయం కాదు. అవును, వచ్చి కొబ్బరికాయ కొడతాడు. మా పార్టీ ఇచ్చింది, మా బీజేపీ పార్టీ ఇచ్చిన నిధులు అవి. కొబ్బరికాయ కొట్టిండు, ఏమన్నా బోర్డేసుకొని కొబ్బరికాయ కొట్టిందా? నువ్వు ఇచ్చిన నిధులకు వచ్చి కొట్టిందా? నువ్వు ఏదేది ఇచ్చినావు చెప్పు నిధులు? మా ఊరు ఎల్లకొండ విలేజ్, నవాపేట మండలి ఎల్లకొండ. మా ఊరికి రత్నమన్న గారి ప్రోత్సాహంతో ఎంపీ గారి నిధులతోని 40 లక్షల రూపాయలు ఇచ్చింది మా ఊరికి. నువ్వు 3 టర్ములు ఎమ్మెల్యే అయినావు. నువ్వు 3 టర్ములు ఎమ్మెల్యే. ఈ రోడ్ ఏ నీకు వస్తలేదు. నీకు ఏ ఊరికి దొరకపోతావు? నాపేట మండలి ఏ ఊరికి రోడ్డు చక్కగా ఉన్నాయి చెప్పండి. మీరు ముందుగా అనే ముందు అందరినీ కూడా గమనించి అనాలి. మాకు కూడా అన్నికి చాలా మాటలు వస్తాయి, కానీ మీరు ఏ విధంగా అన్నారో మాకు ఆ ఉద్దేశం కొంచెమే మాకు తెలుసు కాబట్టి ఎక్కువ మాట్లాడతలేండి మీ మీద. మీరు కూడా చూసి మాట్లాడితే మంచిగా ఉంటుంది. మీ పార్టీ ఏదనేది ముందుగానే మీరు తెలుసుకోండి, తర్వాత విమర్శించండి. మీ పార్టీ ఏదో మీరు తెలుసుకున్నాక నువ్వు రత్నం అన్నది బీజేపీ పార్టీ, మీరు ఏ పార్టీ ముందు మీరు చెప్పాలి. ఇంకొకటి, నాపేట మండలు బీఆర్ఎస్ నాయకులు కూడా తెలపాలి. ఈయన బీఆర్ఎస్ నాయకుడా లేదు కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఈయన కాంగ్రెస్ నాయకుడా? మరి కాంగ్రెస్ నుండా బీఆర్ఎస్ నుండా కూడా ఎవరికి తెలియని అయమాంలో పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నట్టున్నారు. ముందుగానే వాళ్ళు కూడా స్పందించే మంచిగా ఉంటుందని చెప్పి మా యొక్క అభిప్రాయము. దీనికి యాదన్న గారు మీరు ముందు మీ పార్టీ తెలుసుకున్న తర్వాత రత్నమన్న గారిని అంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. జై శ్రీరామ్, జై బీజేపీ. ఇప్పుడు నాతోటి మండల ప్రధాన కార్యదర్శి శ్రీధరరావు గారు మాట్లాడారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం, అలాగే ప్రెస్ మీట్కి వచ్చిన పార్టీ పెద్దలకు నమస్కారం అన్న. ఈరోజు ఈ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుందన్న. ఒక చిన్న కార్యకర్త కూడా ఏం వెహికల్ కూడా నడుచుకుంటా పార్టీ కార్యకర్త కూడా నాది బీజేపీ పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ, నాది బీఆర్ఎస్ పార్టీ, నాది ఇంకొక పార్టీ అని గర్వంగా చెప్పుకుంటాడన్న. కానీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఒక శాసనసభ్యుడు, 3 సార్లు ఎమ్మెల్యే, ఏ పార్టీ చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను ఈరోజు. ఇదైతే మాకు చాలా సిగ్గు అనిపిస్తున్నది. ఎస్సీ అయ్యి ఉండి కూడా నాకే సిగ్గు అనిపిస్తున్నది. అక్కడ ఒక కార్యకర్త ధైర్యంగా కండు వేసుకొని చెప్తున్నాడు, జెండా పట్టుకొని తిరుగుతున్నాడు. నువ్వు 3 సార్లు శాసనసభ్యుడివి, ఏ పార్టీ చెప్పుకోలేదు. డిస్ట్రిక్ట్లో నీవు ఉన్నావంటే ఈ వ్యవస్థ ఎక్కడ పోతుందో, రాజకీయ వ్యభిచారం ఇంకెన్ని రోజులు చేస్తారన్న. ఇట్లా అఫీషియల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి, ఒక కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి తోటి, ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి కండ వేపిస్తున్నావు. అది కాదంటున్నావు. మరి నీకు వాల్యూ లేదా, లేకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వాల్యూ లేదా? అది కాంగ్రెస్ ఆలోచించాలి,
యాదయ్య గారు ఆలోచించాలి. బీఆర్ఎస్ ఎవరో మాకు తెలియదు అంటారు. కాంగ్రెస్ ఆయన ఎవరో మాకు తెలియదు అంటారు. ఈ యాదయ్యని అడిగితే నేనా పార్టీలనా ఏ పార్టీలు ఉన్నా అని అంటాడు. మొన్న ఆయన కడియం శ్రీహరి ఆయన అంటాడు ఉన్న పార్టీలు అంట. స్కూల్కి వస్తే నిన్న స్కూల్కి వచ్చిన ఎవరో హోంవర్క్ చేసిన ఎవరంటే చేయలేదు సార్ గట్లా 2 సార్లు మా మినిస్టర్ చేసిన ఆయన ఏ పార్టీలో చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. వెంటనే స్పీకర్ గారు స్పందించి ఇట్లాంటి రాజకీయ విచారణ చేసిన వాళ్ళను వెంటనే వాళ్ళను అనర్హులుగా ప్రకటించి ఈ రాష్ట్రంలో 10 స్థానాల్లో బై ఎలక్షన్స్ కంపల్సరీ పెట్టి ప్రజలకు ఈ రాజకీయాల మీద ఉన్న దురుద్దేశాన్ని అంతా తీసేయాలి. ఈ రాజకీయ విచారం లేదు. స్పీకర్ కూడా గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కోర్టు తీర్పును గౌరవిస్తున్నాడు. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ వీళ్ళకి చెప్పింది స్పీకర్ మీద దీనికి ఏం తీసుకున్నా యాక్షన్ తీసుకోవాలన్నా దీని మీద ఏ చర్య తీసుకోవాలన్నా స్పీకర్ కి సర్వాధికారాలు ఉంటాయని చెప్పిండు. ఒకవేళ స్పీకర్ మరి అధికారాలు దుర్వినియోగం చేస్తాడా లేకుంటే కోర్టు తీర్పు కట్టుబడి ఉంటాడా స్పీకర్ గారు ఆలోచించాలి. ఈ రాజ్యాంగాన్ని చదువుకున్న మేధావులు కూడా దీని మీద చర్చించాలన్న కంపల్సరీ. ఇంకొకటి రత్నమన్న విమర్శించే స్థాయి అన్న యాదన్న అనేది రత్నమన్న ఒకేసారి ఎమ్మెల్యే అన్న. కానీ నవపేట మండల స్కూల్ బిల్డింగ్ తీసుకోండి, అంగన్వాడీ బిల్డింగ్ తీసుకోండి, వాటర్ ట్యాంకులు తీసుకోండి, పోలీస్ స్టేషన్ భవనం కానీ, డెవలప్మెంట్ల మహిళా సంఘాల భవనాలు కానీ, ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, సిసి రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ ఇవన్నీ యాదన్న చేసిన నేను చేసిన తమ్మి అని గర్వంగా చెప్తాడు. 3 సార్లు ఎమ్మెల్యే అన్న మీరు 12 సంవత్సరాలు అవుతుంది మీరు ఎమ్మెల్యే కొనసాగబట్టి. నేను ఈ పని చేశాను ఒక ముద్ర వేసాను ఒక చూపించాలి కదన్నా మీరు. రత్నమన్నకు నీకు నక్కకు నాగలోకనంత తేడుందన్న మీరు. రత్నమన్న తోటి విమర్శించిన స్థాయి నీకు లేదన్నా. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయి ఉండొచ్చు కానీ ఒక కార్యకర్త దగ్గర నీకు మేము గుర్తించలేకపోతున్నాం. నీకు అసలు పార్టీ సభ్యత్వమే లేదు. కాంగ్రెస్ వాళ్ళు నేను గెంటేసినాం అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు గెంటేసినాం మోసం చేసినాం అని అంటారు. ఇటు మండల అధ్యక్షుడే నేను గుర్తిస్తలేడు. ఇక స్టేట్ పార్టీ నేను ఎట్లా గుర్తిస్తారో అర్థం చేసుకున్నానే. ఇప్పటికైనా కూడా ఇంకా సోయి తెచ్చుకొని ఈ పార్టీలు దింకడం ఈ జంపింగ్ జనాంగులు అన్ని బంద్ చేసి పరిపాలన మీద ఈ నా మండలి దత్త తీసుకున్న మండలు నేను ఈ కాన్ఫరెన్స్ కి 3 సార్లు ఎమ్మెల్యేగా అయినా ఈ అభివృద్ధి ఏం చేసినాని మీరు టీచర్ తరాలకు ఏం చెప్పాలి. నేను యాదన్న పిల్లలకి అభివృద్ధి జరిగింది, అరే నేను ఎమ్మెల్యే ఉన్నప్పటికి ఇది చేసిన, నీ కొడుకులు మా నాన్నకి ఇది చేసిండు, మీ మన్మల్ని మా తాతకి ఇది చేసిన నేను చెప్పుకునే స్థాయికి ఎదగాలి. కానీ ఆ రోజు మా కొండ విశ్వేశ్వర రెడ్డి వాళ్ళ తాత చేసిన గొప్పదైన వాళ్ళు ఈ రోజు మా జిల్లాకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి కేవీ రంగారెడ్డి అనే పేరు గర్వంగా పెట్టిరన్న. కానీ మీరు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, కనీసం మీ విలేజ్ గా నేను పేరు పెట్టుకుంటే ఆలోచించండి అన్న. ఈ కాన్ఫరెన్స్ ఎట్లా మీరు చేయరు, మండలి కూడా మీరు చేయరు. కనీసం మీ సొంత ఊరికన్నా అవసరాలు నుంచి మీ సొంత ఊరికన్నారే మా ఊరి నుంచి ఒక ఎమ్మెల్యే ఉండే మాకు అభివృద్ధి చేసినండి చెప్పుకునే జరగండి. కానీ అంతేగాని రత్నమన్నని ఇంకొకసారి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. రత్నమన్న చేసిన అభివృద్ధి చాలా ఉందన్న. రత్నమన్న 5 సంవత్సరాలు చేసినంత నీ జనాలు కూడా నువ్వు చేయవు. ఇంకా నీకు 4 సార్లు అవకాశం ఇచ్చినా కూడా నువ్వు చేయవు. నువ్వు చేయవని క్లియర్ గా పబ్లిక్ అర్థమైంది. నువ్వు ఎట్లా గెలుస్తున్నావు మాకు తెలుసు, నువ్వు ఎట్లా మొన్న పదవులు ఎట్లా తెచ్చుకుంటున్నావు మాకు తెలుసు. ఎందుకన్నా ఇంకా ఈ కాళ్ళ బేరాలు ఇంకెన్ని రోజులన్నా నీది నిజాయితీ రాజకీయాలు చేద్దామన్నా, ఒక పార్టీలో పనిచేద్దాం. అభివృద్ధి కోసం పార్టీ మాట తప్పలేదు, కానీ అభివృద్ధి అన్నా లేదు కదా. అభివృద్ధి ఉన్నా నీ పార్టీలలో 0. నీకు ఎక్కడుంది ఏ ముఖం పెట్టుకొని ఇంకా తిరుగుతున్నావు నువ్వు. ఇంకొకటి చెప్తున్నా, యాదన్న కొన్ని కుక్కలు మాట్లాడుతున్నాయి ఈ రోజు. రత్నమన్న కోసం ఇంకొక మాట అన్న కూడా మేము కూడా నీకంటే ఎక్కువ గలీజ్ మాట్లాడతాం, అన్ని మాట్లాడతాం. నీ విలేజ్ కి మా విలేజ్ కి 1 కిలోమీటర్ దూరం ఉందన్న, నీకంటే ఎక్కువ బూతులు పచ్చి బూతులు మేము తిడతాం. రత్నమన్న ఏమంటే ఒళ్ళు అన్ని జాగ్రత్తలు మాట్లాడు. పార్టీల సభ్యత్వం లేని రత్నమన్న మాట్లాడే స్థాయి నీకు లేదు. నీ స్థాయి ఏందో ఫస్ట్ తెలుసుకో. నీ స్థాయి పెంచుకొని రత్నమన్న విమర్శించాను. భారత్ మాతాకి జై, జై బీజేపీ. ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకులు శేఖర్ గారు ఇక్కడ ఇచ్చేసినటువంటి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులకు, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. నిన్న కాళీ యాదయ్య చివరిలో ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ ఏంటి కోసం పెట్టిండు అనేది ఆయనకు కూడా అది ఆలోచన ఉందో లేదో నాకైతే అర్థమైతలేదు. అయితే నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మాట్లాడుతున్నా. అయితే కాళీ యాదయ్య 2014లో టిఆర్ఎస్ పార్టీలో కాకుండా కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు. గెలిచి ఆయన కూడా పార్టీని మారిండు. పార్టీని మారి ఎలా నేను అచ్చం సంసారిని అన్నట్లు నేను పార్టీ మారలేను, నేను టిఆర్ఎస్ లోనే ఉన్నా, కాంగ్రెస్ తోని అభివృద్ధి కోసం పనిచేస్తున్నా అంటే నీకు 3 సార్లు చివరి నియోజకవర్గ ప్రజలు
నీకు అవకాశం ఇచ్చారు. 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా నువ్వు ఏ గ్రామానికి వెళ్ళి చూసినా నువ్వు చేసిన కార్యక్రమాలు ఏవి లేవు. అక్కడ వచ్చినటువంటి కేంద్రం నిధులు వస్తే కూడా ఆ బడ్జెట్ నా బడ్జెట్ ఏమిటో చెప్పుకుంటావు. నువ్వు 2-3 చెంచాలను ఎంటేసుకొని వాళ్ళతోని అదో ఇదో చేపిస్తావు. నీ డాగులకు నీకు ఎవరు భయభ్రాంతులకు ఎవరు గురయ్యారు. ఒకటి ముఖ్యంగా యాదన్న గారు నీకు సూటి ప్రశ్న నేను అడుగుతున్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, దీపా మున్షి ఇన్ఛార్జి గారి సమక్షంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నావు. నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేను, అది జాతీయ జెండా అంట, జాతీయ కండువా అంటావు. మళ్ళా నువ్వు ఒకటి పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర చేస్తే మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర వస్తే నువ్వు ఆ పాదయాత్ర ఎందుకు పాల్గొన్నావు? మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు నువ్వు ఆ పాదయాత్రలో ఎందుకు పాల్గొన్నావు? పబ్లిక్ కూడా ఆలోచన చేయాలి. చివరి నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మంచోనికి అవకాశం ఇస్తలేరు. ఉన్నది ఉన్నంత మాట్లాడితే ఊళ్ళో ఉండొద్దు అన్నట్లు ఇది అసలు ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. రాత్రికి ఏదో టైంలో వస్తాడు, వచ్చి ఏమో చేస్తాడు, చేసిపోతే అటువంటి అరేవో మంచోడు అంటారని ప్రజలు ఏదైతారు. కానీ ఆయన కేఎస్ రత్నమానను విమర్శించే స్థాయి నీది కాదన్నా. నువ్వు ఆయనను విమర్శించే హక్కు కూడా నీకు లేదు. తెలంగాణ ఉద్యమకారులకు నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయినావు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించినావా? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అంటే నీ ఉద్యమకారులను నమ్మించావు. ఏ ఒక్క ఉద్యమకారానికి కూడా నువ్వు గుర్తింపు చేయలేవు. ఎవరు డబ్బు ఉంటే అన్ని సంశయాలను ఎత్తేసుకొని తిరుగుతావు. డబ్బు పనిచేయదు. ఎలా నువ్వు 4 సార్లు కాదు, నువ్వు ఇంకా 10 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా నీకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం కూడా లేదు. అయితే నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు గ్రామీణ ప్రాంతాలకు నువ్వు రండి, నేను చూపిస్తా. మా గ్రామంకు రండి, మీనపల్లి గ్రామంకు రా, నేను బరాబర్ చూపిస్తా. రత్నమన్న గారు చేసినటువంటి శిలాపలకాలు చూపిస్తా. రత్నమన్న గారు చేపించినటువంటి శిలాపలకాలు ఆయన అన్నగారు ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఉన్నటువంటి శిలాపలకాలు చూపిస్తా. ఆ శిలాపలకాలకు నువ్వు వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోయినావు. మిషన్ భగీరథ ప్రోగ్రాం పెట్టినప్పుడు పుట్ట రంగేసుకొని దానికి కొబ్బరికాయలు కొట్టిపోయినావు. అట్లా మేము ఎన్నడూ కూడా నిన్ను ఏమనలేము. కానీ రత్నమన్నను విమర్శిస్తే బరాబర్ చెప్తున్నావు, ఊపుకునేది లేదు. నువ్వు 3 సార్లు శాసనసభ్యులుగా గెలిచినావు. మొన్న కూడా ఏదో 10 లక్షలు గెలిచినావు. అది నీ నుదుట రాసినట్టున్నది 3వసారి కావాలని. అని నేను మరోసారి ఎమ్మెల్యే కావు. మళ్ళా నెక్స్ట్ టైం నువ్వు ఎమ్మెల్యే కూడా గెలవు. నీ ఇంటికాడ ఉంటే ఇప్పుడు పబ్లిక్ ఉంటారు నీ ఇంటికాడ. కానీ నువ్వు ఓడిపోయినాక నీ ఇంటికాడ నీ ఉండే కుక్క కూడా నీ ఇంటికాడికి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు రత్నమాలను విమర్శించడం సరైన విషయం కాదని ఖబర్దార్ యాదన్న గారు. నువ్వు మాట్లాడేటప్పుడు ఏదన్నా మండలంలో కూడా కొంతమంది వ్యక్తులకు అంటే వ్యక్తుల పేర్లు చెప్పాం. రత్నమన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రత్నమన్నతోని బాగుపడ్డ వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇలా యువన్ సంఘంలో చొరి రత్నమన్నను విమర్శించడం కూడా అది మంచి పద్ధతి కాదు. ఒక్కసారి రొట్టె మీద అన్నము పెట్టినోని సచ్చిందాక మరవద్దు అంటారు. రొట్టె మీద కాలం పెట్టినోని ఆ తిన్నప్పుడు దాన్ని సచ్చిందాక మరవద్దు అంటారు. ఒకరితోని మనం అభివృద్ధి చెంది నువ్వు అవతల ఎంత పోయి అన్నను తిట్టమని కొంతమంది కూడా చెప్తున్నా. అది సరైన విషయం కాదు. నేను కూడా బరాబర్ చెప్తున్నా, నేను తెలంగాణ ఉద్యమకారుని. నేను కూడా పార్టీలు మారినా. నేను బాధ్యత చెప్తున్నా, నేను కూడా పార్టీలు మారినా. నేను ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నా. నేను ఎమ్మెల్యే యాదన్న పేరు నేను ఏ పార్టీలో నేను అంటా చెప్పుకుంటలేను. నేను ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నా. బీజేపీ పార్టీ కోసం పనిచేస్తాం. ఎమ్మెల్యే యాదన్న గారిని ఖబర్దార్ నువ్వు రత్నమాలను విమర్శించడం కాదు. మా ఎంపీని గారిని ఎవరిని కూడా నువ్వు శుద్ధపుసతేరు జిల్లా పరిషత్ భవన్ ఓపెనింగ్ ఉంటే వికారాబాద్ నువ్వు ఒక మంత్రిని విమర్శించిన తెల్లారి నువ్వు పార్టీ కంటే పోయి మార్చుకున్నావు. అలా శుద్ధపుసతేరు టీఆర్ఎస్ లో మగవన్ తీరు మాట్లాడినావు. ఇవాళ నువ్వు కాంగ్రెస్ లో పోయి మాట్లాడితే నేను అందరూ గ్రహిస్తున్నారు. నీ శాతాలు ఏంది, నువ్వేంది, నువ్వు ఏడేళ్ళ ఏమేం చేస్తావో నీ ఫోటోలు ఉన్నాయి. నువ్వు చూపించాలంటే మస్తు చూపిస్తా. నేను అతి చిన్న వయసులో నేను ఎంత తిరిగినా నీ ఫోటోలు అన్ని నాతో కూడా ఉన్నాయి. నువ్వేం చేసినా కూడా నీవేం భయపడే వ్యక్తి జ్ఞాను. నువ్వు ఎవరితో నాయి లేపించినా కూడా నేను భయపడే వ్యక్తి జ్ఞాను. నీ పదవి కాలం ఇంకా 2 సంవత్సరాలు ఉంది. నాపేట మండలి కాదు, చేవల నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి జ్ఞాను. నీ పదవి కాలం ఇంకా 2 సంవత్సరాలు ఉంది. నాపేట మండలి కాదు, చేవల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరితో నువ్వు మంచిగా ఉండి నీ 3 సంవత్సరాలు నీ పదవి కాలాన్ని పూర్తి చేసుకొని తర్వాత నువ్వు ఎట్లయినా ఎమ్మెల్యేగా ఓడిపోతావు. కాబట్టి నువ్వు తర్వాత నీ ఇంటికి చేరుకుంటావు. తర్వాత బరాబర్ మా బీజేపీ కాషాయం జెండా చేయాలని మా ఎమ్మెల్యే అవుతారు. అలా మేము కూడా ఇది చేస్తాం. ఇక
జై శ్రీరామ్, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. ఇప్పుడు స్టేట్ ఐటీసీఎల్ కో-కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి గారు. మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే నాతోటి కార్యకర్తలకు, నాయకులకు, మండల శాఖ నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు సోదరులందరూ మాట్లాడారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య గారు ఎక్కడో చిట్చాట్లో ఉండి బీజేపీ పార్టీ పైన, రత్నమన్న గారి పైన, అలాగే పార్టీ మారడం పైన మాట్లాడడం జరిగింది. నేను ఒక విషయం చెప్తున్నా, మేము ఇవాళ బీజేపీ నాయకులం ప్రెస్ మీట్ పెట్టినాం. మేము బరాబర్ బీజేపీ కండువలు వేసుకొని బీజేపీ పార్టీ ఆఫీస్లో కూర్చొని బీజేపీ నాయకులతో కలిసి మేము ఎలా ప్రెస్ మీట్ పెట్టినాం. మీరు కూడా అంటున్నారు కదా, నేను పార్టీ మారలేదని అంటున్నారు కదా, నేను ఇంకా టీఆర్ఎస్లోనే ఉంటున్నా అంటున్నారు కదా. మీరు కూడా నిజంగా మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లయితే మీరు మీ పార్టీ కండువ వేసుకోండి. మీ మండల పార్టీ కార్యాలయంకి వెళ్తారా, లేకుంటే రాష్ట్ర పార్టీ కార్యాలయంకి వెళ్తారా, ఎన్ఏసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ సహచర నాయకులతో కూర్చొని చెప్పండి మీరు ఏ పార్టీలో ఉన్నారా అని చెప్పేసి. మీరు నిజంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఈ సగం సగం రాజకీయం చేయడం ఎందుకు యాదయ్య గారు? సరే, ఉంటే ఉంటది, పోతే పోతుంది. ఎమ్మెల్యే పదవి, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే పదవి కోసము ఇవాళ మీరు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు. సరే, మీ రాజకీయం మీరు చేసుకోండి. మీరు ఏ దానికోసం పార్టీ మారిరో మేము అనట్లేదు. సరే, అది మీ వ్యక్తిగతం అది. కానీ వాళ్ళ మీరు పార్టీలు అందరూ మారిరు, రత్నం గారు కూడా పార్టీ మారిరు అని చెప్పేసి చెప్తున్నారు. అవును, బరాబర్ మారి, మేము కూడా మారలేదని చెప్తున్నాం కదా. కానీ ఆయన పార్టీ మారడానికి సందర్భం ఏంది, ఆయన పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది అనేది చేవెళ్ళ ప్రజలందరూ తెలుసు. మీరేమంటున్నారు? మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచి మీరు టీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యేగా చేవెళ్ళ ప్రజలు గెలిపిస్తే, కాంగ్రెస్ నాయకులు కష్టపడి గెలిపిస్తే మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు ఏమన్నారు మీరు? నేను చేవెళ్ళ అభివృద్ధి కోసం నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా అని చెప్పేసి. మొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు చేవెళ్ళ ప్రజలు గెలిపిస్తే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి కేవలం అభివృద్ధి కోసమే చేరినా అని ఆ రోజు చెప్పారు. మళ్ళీ ఈరోజు ఏం చెప్తున్నారు? అభివృద్ధి పనుల కోసం నేను రేవంత్ రెడ్డిని కలిసిన అని ఇవాళ చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి విలువలు లేని రాజకీయాలు చేస్తారు మీరు? రత్నమన్న గారు తెలంగాణ ఉద్యమం కోసం టీడీపీలో ఉన్నా కూడా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయకపోతే కూడా, ఆంధ్ర పాలన అంటే కూడా, టీడీపీ పార్టీలో ఉన్నా కూడా చేవెళ్ళ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది, ఆమర నిరాహార దీక్ష చేయడం జరిగింది. అయినా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆ రోజు పార్టీ చేంజ్ అవ్వాల్సి వచ్చింది తప్ప, వాళ్ళు ఏదో మీలాగా వాళ్ళ సొంత లాభం కోసం పార్టీలు చేంజ్ అవ్వలేదు. రత్నమన్న గారిని పార్టీలు మోసం చేసినాయి. మీరు చేవెళ్ళ ప్రజలను మోసం చేశారు, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేశారు, మిమ్మల్ని గెలిపించిన పార్టీలను మోసం చేశారు. కానీ రత్నమన్న గారిని ఏంటంటే పార్టీలో అవకాశం ఇవ్వలేక ఆయనను వాడుకొని, ఆయన సేవలను వాడుకొని పార్టీలు మోసం చేస్తే ఆయన పార్టీని మారాల్సి వచ్చింది తప్ప, కానీ ఆయన ఇప్పటి వరకు ఒక్క కార్యకర్తను మోసం చేయలేడు, చేవెళ్ళ ప్రజలను కూడా మోసం చేయలేడు. ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం మనం. చేవెళ్ళ ప్రజలు రత్నమన్న గారికి ఒక్కసారి అవకాశం కల్పించారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినప్పుడు ఆ రోజు అన్నగారు టీడీపీ పార్టీలో గెలిచారు. టీడీపీ పార్టీలో గెలిచి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కూడా మీలా చేయొచ్చు, టీడీపీలో గెలిచి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో కోరుతోని చెప్పొచ్చు. కానీ అన్నగారు టీడీపీ పార్టీలోనే ఉండి చేవెళ్ళ ప్రజలకు, ఆయన నమ్మి గెలిపించిన ప్రజల కోసం కష్టపడి అన్ని గ్రామాల్లో ఇవాళ రత్నమన్న ఏమేం చేసింది అనేది మొత్తం చేవెళ్ళ ప్రజలందరూ 15 సంవత్సరాలైనా 12 సంవత్సరాలైనా కూడా ఇవాళకి రత్నమన్న చేసిన పనుల గురించి, రత్నమన్న చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ మీరు 12 సంవత్సరాలు అయింది దాదాపు మీరు ఎమ్మెల్యే గెలిచి, 3 సార్లు మీరు గెలిచారు. ఒక్కసారి ఏ గ్రామంకి ఎంత అభివృద్ధి చేశారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. రత్నమన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కనెక్టివిటీ రోడ్లు కావచ్చు, బ్రిడ్జ్లే కావచ్చు, డ్రైనేజ్లే కావచ్చు, ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. కానీ మీరేం చేశారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులకు, ఎన్ఆర్జీఎస్ నిధులే కావచ్చు, బిల్డింగ్లే కావచ్చు, మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులకు వెళ్ళి మీరెళ్ళి కట్ చేసి మీరేదో చేసినట్టుగా మీరు చెప్పుకుంటారు. మీరు ఇంతవరకు ఎన్ని నిధులు తీసుకొచ్చారు? మీరు చాలాసార్లు మారారు కదా.
అభివృద్ధి కోసం మారారు కదా, మీరు ఎంత అభివృద్ధి చేశారు ఒకసారి మీరు చెప్పాలి. మేము వస్తాం, మా బీజేపీ పార్టీ కండువ కప్పుకొని వస్తాం. ఏడికి రమ్మంటారు? మా బీజేపీ పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళి ఏడికి రమ్మంటారు చెప్పండి, మేము కండువలు వేసుకొని వస్తాం. మీరు కూడా మీరు ఏ పార్టీ చెప్పండి, ఆ పార్టీ కండువ వేసుకొని నవపేట మండలి చౌరస్తాకు వస్తారా, చేవెళ్ళ చౌరస్తాకు వస్తారా? రండి, మీరు వచ్చి మన పార్టీల గురించి మాట్లాడుకుందాం, అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం, మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం, రత్నమణ గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. యాదయ్య గారు మీకు అవకాశం వచ్చింది, సరే ఇది చేవెళ్ళ ప్రజల అదృష్టమా దురదృష్టమా, మీరు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు అభివృద్ధి, మీకు ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు మీతో చాతనైన అభివృద్ధి చేయండి. కానీ ఇట్లాంటి విలువలు లేని రాజకీయాలు చేయకండి. నేను ఇంకోటి చెప్తున్నా, అందరూ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఇవాళ ఆయన ఏ పార్టీలో ఉందో తెలియని విషయం మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆశ్చర్యం, ఇది ఆయన ఏ ఊరో కూడా తెలియదు ఇప్పటికి మన జనాలకి. ఆయన ఏమంటాడు, నేను పుట్టింది పెరిగింది చించలపేట అంటాడు, కానీ నేను ఎల్లకొండకి ఇల్లరికం పోయినా, నేను నా ఎల్లకొండ కూడా నా సొంతూరు అంటాడు. అరే ఎవరికన్నా 2 ఊర్లు 2 పేర్లు 2 పార్టీలు ఉంటాయి ఆయన? అసలు ఇది మీరు ఏంటి ఆశాస్పదంగా ఉన్నారు. అసలు మీరు మీ కుటుంబాలను అక్కడ ఎందుకు మీరు చేయలేండి? ఇప్పుడు ఎల్లకొండలు ఎందుకు ఇల్లు కట్టారు? మీరు చించలపేట కదా, బరాబర్ మీరు చించలపేటకి వెళ్ళి సర్పంచ్ పోటీ చేయండి, ఇంకేమైనా పోటీ చేయండి, మీ కొడుకులను పోటీ అయిపోయింది, ఇంకేమైనా చెప్పేయండి. కానీ ఎల్లకొండలో మీ సొంతూరు అనడం ఏంటి? సరే మీరు ఎల్లకొండ మీ ఊరు అయితే మళ్ళీ చించలపేటకి ఎందుకు వెళ్తారు? మీరు ఏదో ఒక ఊరు డిసైడ్ కండి కదా. మీ పేరు కాళ యాదయ్య కదా, మీ ఊరు డిసైడ్ కండి, మీ పార్టీ డిసైడ్ కండి, మీరు ఏందో డిసైడ్ చేసుకొని ప్రజలకు చెప్పండి. యాదయ్య గారు మీకు ఇంకా 3 సంవత్సరాల టర్మ్ ఉంది, ఓకే, మీరు ఏ పార్టీలో ఉంటారనేది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం, మేమేమనట్లేదు. కానీ మీకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని మీ 12 సంవత్సరాలు మీరు చేసింది ఏం లేదు. ఈ 3 సంవత్సరాలు అయినా సరే కనీసం విలువలతో కూడిన రాజకీయాలు చేసి మీకు శాతనైనంత అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు మండలాధ్యక్షులు చంద్రకాంత్. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే నా తోటి బీజేపీ నాయకులకు ఇలాంటి ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే, కాళే యాదయ్య ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయిండు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటూ ఆ ఫోటోను ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చూసిర్రు. ఇప్పుడు మరి దాన్ని ఏమంటావు? ఇంతకు కాళే యాదయ్య గారు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని నిన్న అన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే వచ్చి రోడ్డుపైకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. మీరు అదే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిందో, మేము అధికారంలోకి వస్తే మహిళలకు 2500 ఇస్తామన్నారు, అది లేదు. పింఛన్ 2000 నుంచి 4000 చేస్తామన్నారు, అది లేదు. ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకం ఉందో 1,16,000 నుంచి దానికి తులం బంగారం కలిపి ఇస్తామన్నారు. ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం అవి ఏమి చేయట్లేదు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా, ప్రజా సమస్యలు నేను వచ్చి పోరాటం చేయి, నీతో పాటు నేను వస్తాం. నీకు ఏ పార్టీలోనో నీకు క్లారిటీ లేదు. అదేవిధంగా ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు నువ్వు మా పార్టీలో లేవు, మాకు సంబంధం లేదు అంటారు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ముందు నువ్వే క్లారిటీ చేసుకొని రా అని వాళ్ళు అంటారు. దాంతో పాటు నువ్వు ఒకసారి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నమణను విమర్శలు చేసినావు చేతు, కానీ నువ్వు ఫస్ట్ నువ్వు క్లారిటీ తీసుకో. రత్నమణ గారు బరాబర్ బీజేపీ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉండి ప్రజా సమస్యల మీద ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. ఇక్కడ ప్రధానమైన సమస్య నవపేటలో నువ్వు 3వ సారి ఎమ్మెల్యే గెలిచినావు, 3వ సారి కళ్ళకు మరి రోజులు తిరుగుతున్నావు. ఇదే రోడ్డు మీద నవపేట మెయిన్ హెడ్ క్వార్టర్లోనే ఎంతో మంది బైకులు పడి కింద పడి వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అది నీ కళ్ళకు కనిపిస్తలేదా? నువ్వు ఇప్పుడు ఈ రోడ్డుని ఏదైతే కాంట్రాక్టర్కి ఇచ్చినా మన కాంట్రాక్టర్ ఆగమైందా, ఆయన మిస్ అయిందా అది గుర్తించి వాళ్ళని అడిగి ఆ రోడ్ వేపి. నీ బాధ్యత ప్రజల యొక్క సమస్యలు వినడం ఇప్పుడు ఎమ్మెల్యేగా నీ బాధ్యత. నీ బాధ్యతను మర్చిపోయి నువ్వు ఏదో రాజకీయాలు చేస్తూ ప్రజలు కూడా నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇవన్నిటిని గమనించి ముందు కాళే యాదయ్య గారు నువ్వు పార్టీలో ఎన్నున్నావు అన్న నిన్ను నువ్వు గుర్తించుకో. నిన్ను గుర్తించుకున్న తర్వాత వేరే వాళ్ళని విమర్శలు లేదు, ఇంకేమైనా లేదు. మేము బీజేపీ పార్టీ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తున్నాయి.
నువ్వు మీ కార్యకర్తలు ఏ గుర్తు మీద నిలబెడతావో నీకు క్లారిటీ తెచ్చుకో. మేము బాజాప్తా అన్ని స్థానాల్లో కమలం పార్టీ బీజేపీ గుర్తు మీద నిలబెడతాం, మేము గెలుస్తాం. నువ్వు క్లారిటీ తీసుకున్నాక ప్రజల్లోకి రా. ప్రజల్లోకి వస్తే ప్రజలే మంచి తీర్పు ఇస్తారు. నీకు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాం కానీ కనీస అవగాహన, చిన్న పిల్లగానికి ఉన్న అవగాహన లేదు. మా సామాన్య కార్యకర్తను అడిగితే చెప్తారు నేను ఏ పార్టీలో అని. ఫస్ట్ నువ్వు క్లారిటీ చేసుకో. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం. రేపు మేము మహాధర్నా పెడతాం, దానిలో వచ్చి నీ బీఆర్ఎస్ పార్టీ నుంచే పాల్గొను. అప్పుడు నువ్వు ఏ కాండువ వేసుకొని వస్తావో అప్పుడు చూద్దాం. నువ్వు ప్రజల యొక్క సమస్యలను ప్రజలను డైవర్ట్ చేస్తున్నావు తప్ప ఏ మాత్రం ఈ చేవేళ్లకు పట్టిన పెద్ద శనిగా చాలా ఎమ్మెల్యే తయారయ్యాడు. అభివృద్ధి పనులను విడిచిపెట్టి నీ సొంత అభివృద్ధి మాత్రం చాలా మంచిగా చేసుకున్నావు. మీ కొడుకు జడ్పీటీసీ, మీ భార్య జడ్పీటీసీ, మీ కోడలు ఎంపీపీ, మీ పాలెళ్ళు అదే సించలపేట గ్రామంలో సర్పంచ్, ఇంకెవరన్నా మీ చుట్టాలు ఉంటే వాళ్ళందరికీ పదవులు తెచ్చుకోవాలని నీ ఎంబడి తిరిగేటోళ్లకు ప్రజలను మాత్రం నువ్వు మర్చిపోయినావు. నిన్ను కూడా అతి త్వరలో ప్రజలు మర్చిపోయి నువ్వు ఏ ఎన్నికల్లో నిలబడ్డా నిన్ను మట్టి కర్పించి ఓడగొడతారు. ఇప్పుడు వచ్చే ఏ ఎన్నికలైనా బీజేపీ కమలం గుర్తు గెలుస్తుంది. మేము ప్రజల దగ్గరికి పోతాం, ప్రజలు మాకు మంచి ఆశీర్వాదం ఇస్తాం. ఇంకొకసారి గారు ఖబర్దార్, నీ నోరు అదుపు పెట్టుకొని నువ్వెంత మాట్లాడినావు అంతే మాట్లాడు. మా పార్టీ గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై బీజేపీ. అతి తక్కువ సమయంలో మా పిలుపుని అందుకొని ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు, అట్లాగే మా పార్టీ మండల అధ్యక్షులు చంద్రకాంత్ గారికి, రాష్ట్ర సోషల్ మీడియా ఐటీ కో కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి గారికి, మండల జనరల్ సెక్రటరీ శ్రీధర్ గారికి, అట్లాగే సీనియర్ నాయకులు పద్మరావు అన్న గారికి, శేఖర్ గారికి, రామరెడ్డి అన్న గారికి, నరసింహ అన్న గారికి, నవాపేట స్థానిక బూత్ అధ్యక్షులు 14-15 బూత్ అధ్యక్షులు ఆంజనేయులు గారికి, శ్రీకాంత్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా ఎమ్మెల్యే గారికి ఒక టాస్క్ ఇస్తున్నాం. మేము నిర్ణీత సమయం తీసుకోండి, నవాపేట మండల ప్రధాన రోడ్డును బాగా చేయండి, దాని తర్వాత ఇంకేమన్నా మాట్లాడదాం. ఇట్లా మీరు అవాకులు చవాకులు చేస్తే మీకంటే 10 మేము చేయగలమని హెచ్చరిస్తూ ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నాం.